ఫ్రెండ్స్, అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో బజాజ్ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేయనున్నారు. ఆల్రెడీ ఈ కొత్తగా లాంచ్ అవబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా మటుకు డీలర్షిప్స్ కి అయితే వచ్చేసింది. ఈ వీడియోలో ఈ కొత్తగా లాంచ్ అవబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లోని తేడాలు ఏంటి, ఎంత ప్రైస్ లో లాంచ్ అవబోతుంది అన్న డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. వీడియోలో కలిపే ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ కొత్తగా లాంచ్ అయిపోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకునే ముందు ప్రస్తుతం బజాజ్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రస్తుతం బజాజ్ మనకి బజాజ్ చేతక్ ప్రీమియం అండ్ బజాజ్ చేతక్ అర్బేన్ అనే రెండు వేరియంట్స్ని అయితే ఆఫర్ చేస్తుంది. ఈ రెండు వేరియంట్స్కి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉండి ఈ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో తర్వాత ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోస్ని అయితే మీరు చూసేయచ్చు. సో ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ ప్రీమియంలో మనకి 3.2 కిలోవాట్ అవర్లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. అండ్ బజాజ్ వాళ్ళు ఈ ప్రీమియం వెహికల్లో 126 కిలోమీటర్స్ రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ మనకి ఒక 100 కిలోమీటర్ల నుండి 105 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక్కడ రియల్ రేంజ్ అంటే ఈకో మోడ్లో నడిపితే మనకు వచ్చే రేంజ్ అనమాట. అండ్ ప్రీమియం వేరియంట్ 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది. అండ్ దీంట్లో 5 ఇంచెస్ TFT కలర్ డిస్ప్లే అనేది ఉంటుంది. దీన్ని యాక్సెస్ చేయడానికి మనకి ఆ హ్యాండిల్ బార్ పైనే బటన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ బజాజ్ చేతక్ ప్రీమియం యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,47,249 రూపాయలు. అండ్ ఈ ప్రీమియం తర్వాత వేరియంట్ వచ్చేసరికి బజాజ్ చేతక్ అర్బేన్. ప్రీమియం కి అర్బేన్ కి మనకు కొన్ని తేడాలు అయితే ఉంటాయి. ప్రీమియం లో మనకి ఆన్ బోర్డ్ చార్జర్ అనేది ఉంటుంది. ఇదే అర్బేన్ లో మనకి ఆఫ్ బోర్డ్ చార్జర్ అనేది ఉంటుంది. అండ్ డిస్క్ బ్రేక్స్ పరంగా కూడా మనకు కొంచెం చేంజ్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ చేంజ్ వచ్చేసరికి డిస్ప్లే. బజాజ్ చేతక్ ప్రీమియం లో మనకి 5 ఇంచెస్ కలర్ డిస్ప్లే లభిస్తే ఈ అర్బేన్ లో మనకి రౌండ్ LCD డిస్ప్లే అనేది లభిస్తుంది. సో ఇలా కొన్ని చేంజెస్ తో బజాజ్ వాళ్ళు అయితే ఈ ప్రీమియం అండ్ అర్బేన్ ని డివైడ్ అయితే చేశారు. ఈ బజాజ్ చేతక్ అర్బేన్ లో మనకి 2.9 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. దీంతో బజాజ్ వాళ్ళు 113 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. మనకి రియల్ రేంజ్ అరౌండ్ 90 నుండి 95 కిలోమీటర్లు వస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా 73 కిలోమీటర్లు. నేను ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో రౌండ్ డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,29,319 రూపాయలు. సో ఈ కొత్తగా లాంచ్ అయిపోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ రెండు వేరియంట్స్ కన్నా తక్కువ ధరలో రాబోతుంది. మరి ధర తక్కువ చేశారంటే ఖచ్చితంగా ఫీచర్స్ కూడా మనకి తక్కువ ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకు కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అయితే కొద్ది రోజుల క్రితమే మనకి ఇంటర్నెట్ లో కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అయ్యాయి. ఒక బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్టింగ్ చేస్తూ ఆ ఫొటోస్ లోనైతే మనకు కనిపించింది. అయితే ఆ టెస్ట్ అవుతున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో BLDC హబ్ మోటార్ అనేది కనిపించింది. కాకపోతే రీసెంట్ గా డీలర్షిప్స్ కి రీచ్ అయిన ఈ కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పిక్స్ కూడా మనకి లీక్ అయ్యాయి. బట్ ఈ లీక్ అయిన పిక్స్ లో మనకి ఎక్కడ BLDC హబ్ మోటార్ అనేది కనిపించట్లేదు. సో ఈ కొత్తగా లాంచ్ అవబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి BLDC హబ్ మోటార్ అయితే ఉండదు. ఆ సైడ్ మౌంటెడ్ మోటార్ అంటే ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో సైడ్ మౌంటెడ్ మోటార్ ఏదైతే ఉందో ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేతక్ లో కూడా మనకి సైడ్ మౌంటెడ్ మోటరే ఉంటుంది. మరి మోటార్ అలాగే ఉంది, డిజైన్ అలానే ఉంది, మరి చేంజ్ ఎక్కడ వస్తుంది అనే డీటెయిల్స్ గురించి ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాము. ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి మోటారే. మోటార్ అంటే పూర్తిగా మోటార్ సెటప్ కాదండి, దాని లోపల ఉన్న పవర్. వీళ్ళు BLDC హబ్ మోటార్ అయితే ఇవ్వట్లేదు. సేమ్ అదే సైడ్ మౌంటెడ్ మోటార్ ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ ప్రైస్ తగ్గించారు కాబట్టి ఖచ్చితంగా దీని పికప్ ని అండ్ టాప్ స్పీడ్ ని అయితే తగ్గిస్తారు. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ మనకి 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్తే ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేతక్ మనకి 60 నుండి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి వీల్స్. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ స్కూటర్స్ లో మనకి అలాయ్ వీల్స్ అనేవి లభిస్తాయి. రేర్ సైడ్ మనకి సింగిల్ సైడ్ స్వింగ్ ఆమె ఉంటుంది. సో రేర్ సైడ్ యొక్క టైర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి అలాయ్ వీల్స్ అయితే ఉండవు. డిజైన్ చూడడానికి ఇంచుమించు అలానే ఉంది, కానీ ఇక్కడ అలాయ్ వీల్స్ బదులు మనకి స్టీల్ వీల్స్ అయితే రానున్నాయి. సో మనకి పర్ఫార్మెన్స్ పరంగా, వెయిట్ పరంగా అంత పెద్ద తేడా అయితే ఉండదు, కానీ లుక్స్ వైజ్ ఈ స్టీల్ వీల్స్ కాస్త తక్కువ అట్రాక్టివ్ గా, అలాయ్ వీల్స్ కాస్త చూడడానికి అట్రాక్టివ్ గానైతే ఉంటాయి. అండ్ థర్డ్ చేంజ్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ ప్రీమియం లో మనకి 5 ఇంచెస్ TFT కలర్ డిస్ప్లే అనేది ఉంటుంది. బజాజ్ చేతక్ అర్బేన్ లో రౌండ్ డిస్ప్లే ఉంటుంది, బట్ దాంట్లో కలర్స్ అయితే ఉంటాయి. బట్ ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి రౌండ్ TFT బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అనేది రాబోతుంది. సో సేమ్ డిస్ప్లేని మనం పాత 2023 బజాజ్ చేతక్ లో చూసాము. సో అదే డిస్ప్లే ఇప్పుడు ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేతక్ లో వీళ్ళైతే ఇవ్వనున్నారు. అండ్ ఆ డిస్ప్లేకి సంబంధించిన పిక్స్ కూడా లీక్ అయ్యాయి. సో మీరు ఈ పిక్స్ లో చూసుకోవచ్చు, మనకు ఆ రౌండ్ LCD బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేనే లభిస్తుంది. అండ్ ఈ డిస్ప్లేలో కనెక్టివిటీ ఫీచర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానిపైన ఎలాంటి క్లారిటీ లేదు, కానీ మనకి రౌండ్ TFT డిస్ప్లేనే రాబోతుంది. సో డిస్ప్లేన్ అయితే బాగానే ఉంటుంది, బట్ మీరు బ్రైట్ సన్లైట్ లోకి వెళ్తే మాత్రం ఈ డిస్ప్లేని అయితే అంత
విజిబుల్ గా ఉండదు. అండ్ ఫోర్త్ అండ్ మెయిన్ చేంజ్ వచ్చేసరికి కీ. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది. అంటే ఆ కీ ఫాబ్ ని మన పాకెట్ లో పెట్టుకొని ఆ స్కూటర్ దగ్గరికి వెళ్ళి బటన్ ని ప్రెస్ చేస్తే స్కూటర్ అనేది ఆటోమేటిక్ గా అన్లాక్ అయిపోతుంది. బట్ ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేతక్ స్కూటర్ లో మనకి ఫిజికల్ కీ అనేది రాబోతుంది. ఇప్పటికే ఓలా వాళ్ళు వాళ్ళ S1 X సిరీస్ లో ఫిజికల్ కీ అయితే తీసుకొచ్చారు. సేమ్ ఇప్పుడు బజాజ్ కూడా ఆ కీ ఫాబ్ బదులు వీళ్ళు ఫిజికల్ కీ అయితే ఈ స్కూటర్ లో తీసుకురానున్నారు. అండ్ ఫిఫ్త్ చేంజ్ వచ్చేసరికి బాడీ. ఆ స్కూటర్ యొక్క హ్యాండిల్ బార్ కింది పార్ట్ ఏదైతే ఉంటుందో అదే మనం లెగ్స్ పెట్టుకుంటాం కదా, దాని ముందు పార్ట్, ఆ పార్ట్ మొత్తం మనకి బ్లాక్ కలర్ లోనైతే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మెటల్ అయితే కాదు, అదైతే ప్లాస్టిక్ పార్ట్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి ఆ స్కూటర్ ఏ కలర్ లో ఉందో ఆ పార్ట్ కూడా అదే కలర్ లో వచ్చేది. బట్ ఈ కొత్తగా రాబోయే స్కూటర్ లో మనకి ఆ పార్ట్ అనేది బ్లాక్ కలర్ లోనైతే వస్తుంది. అండ్ ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ స్కూటర్స్ లో మనకి ఆ లెగ్ స్పేస్ దగ్గర ఒక చిన్న స్పేస్ అనేది ఉండేది. ఆ డోర్ ఓపెన్ చేసి మనం దాంట్లో మొబైల్ ఫోనో లేదా చిన్న చిన్న సరుకులు పెట్టుకునే ప్లేస్ ఉండేది. బట్ ఇప్పుడు ఆ బాక్స్ అయితే వాళ్ళు తీసేశారు. ఆ బాక్స్ బదులు మనకు ఒక 2 చిన్న పాకెట్స్ అయితే ఇచ్చారు. లేదా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి లేదా మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి ఆ పాకెట్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఆ పార్ట్ని అయితే వీళ్ళు చేంజ్ చేశారు. అండ్ ఖచ్చితంగా అది మెటల్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఆ ప్లాస్టిక్ పార్ట్ని అక్కడ ఇచ్చారు. ఇది కాస్ట్ కటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ కలర్ ఉన్న స్కూటర్కి ఆ పర్టికులర్ పార్ట్ తయారు చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అదే బ్లాక్ కలర్ పార్ట్ తయారు చేస్తే మాత్రం అన్ని కలర్స్కి వీళ్ళు పార్ట్ని అయితే పెట్టుకోవచ్చు. మేబీ ఆ పార్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటా, అందుకే వీళ్ళు బ్లాక్ కలర్ అయితే చేసేసారు. అండ్ నెక్స్ట్ చేంజ్ కూడా బాడీకి సంబంధించి ఇది గ్రాబ్ రైల్ అనమాట. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి అల్యూమినియం గ్రాబ్ రైల్ అనేది ఉంటుంది. అది సిల్వర్ కలర్ లో ఉంటుంది. బట్ ఈ బజాజ్ చేతక్ చూసుకుంటే మొత్తంగా బ్లాక్ కలర్ లో ఉంది. అది కూడా నాకు ప్లాస్టిక్ అని అనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం బజాజ్ ఇక్కడ ఖచ్చితంగా కాంప్రమైజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇవి మేజర్ చేంజెస్ అనమాట. బట్ నేను అనుకుంటున్న చేంజ్ ఏంటంటే దీని బాడీ. ప్రస్తుతం ఉన్న బజాజ్ స్కూటర్స్ లో మనకి మెటల్ బాడీ అనేది లభిస్తుంది. బట్ ఈ కొత్తగా రాబోయే స్కూటర్స్ లో వీళ్ళు మొత్తం ఫైబర్ బాడీని ఇస్తారనే ఒక చిన్న డౌట్ నా మైండ్ లో అయితే ఉంది. మాక్సిమం ఇవ్వకపోవచ్చు, బట్ కాస్ట్ కటింగ్ చేయాలంటే సో ఖచ్చితంగా వీళ్ళు అక్కడ మెటల్ బాడీని అయితే ఇవ్వలేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ బజాజ్ చేత కొత్తగా రాబోయే స్కూటర్ లో ఫైబర్ బాడీ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఫైనల్ గా ప్రైస్ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం ఉన్న బజాజ్ చేత స్కూటర్స్ కన్నా తక్కువ రేట్ లోనే ఈ కొత్త బజాజ్ చేత స్కూటర్ అనేది మార్కెట్ లోకి రానుంది. నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి ₹1,00,000. బట్ రీసెంట్ గా లాంచ్ అయిన ఆంపియర్ నెక్సస్ కానివ్వండి, ఏతర్ రిస్తా కానివ్వండి, ₹1,10,000 ఎక్స్‌షోరూమ్ కాస్ట్ కి లాంచ్ అయ్యాయి. కాబట్టి మేబీ బజాజ్ వాళ్ళు కూడా అదే ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళు ₹1,00,000 కనుక ఈ స్కూటర్ ని లాంచ్ చేస్తే ఖచ్చితంగా ఇది అక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేత స్కూటర్ యొక్క లాంచ్ అనేది ఈ మే ఎండింగ్ లో లేదా ఖచ్చితంగా జూన్ లోనైతే ఉంటుంది. సో ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేతక్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.